కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ కలిసి తెలంగాణలో పొత్తు పెట్టుకుంది. ఆ సందర్భంలో ఏం జరిగిందన్నటువంటిది పబ్లిక్ అందరికీ అర్థమైంది. సుదీర్ఘకాలపు పాటు బద్ధశత్రుత్వాలు ఉన్నటువంటి కాంగ్రెస్ తెలుగుదేశంలకు సంబంధించిన నేతలు కలిశారు, కానీ ఓటర్లు మాత్రం అంగీకరించలేకపోయారు. కాంగ్రెస్ ఓటర్ తెలుగుదేశాన్ని అంగీకరించలే, తెలుగుదేశం ఓటర్ కాంగ్రెస్ని అంగీకరించలేదు. అందుకనే 2 రోళ్ళు 4 కాకుండా 2 రోళ్ళు 1 అయింది. ఇక్కడ దాని పర్యవసానమే సుదీర్ఘకాలం పాటు ఎదురు చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ చివరికి ఓటమి పాలు, దారుణమైన ఓటమి పాలతో పాటుగా ఆ పార్టీ నేతలందరూ కూడా ఇళ్లలో కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకోవైపున తెలుగుదేశం పార్టీ కూడా దారుణమైనటువంటి పతనం ఫాలో అయింది. ఇంకోవైపున ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ కొత్త ఎత్తులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, అటు సెంట్రల్లో యూపీఏ మళ్ళీ అధికారంలోకి రావాలంటే రాహుల్ గాంధీకి తెలుగుదేశం అవసరం ఉంది, చంద్రబాబు అవసరం ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి తృతీయ ఫ్రంట్ పక్షాలు కాంగ్రెస్ మాటినే పరిస్థితులు లేవు. కాబట్టి కాంగ్రెస్ తరపున రాయబారం నడపడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అంతకుముందు తృతీయ ఫ్రంట్ నడిపినటువంటి నాయకుడు కాబట్టి తన మీద ఆశలు పెట్టుకునినే తెలంగాణలో కాంగ్రెస్ పొత్తుకు కూడా ముందుకొచ్చింది. రాహుల్ గాంధీనే స్వయంగా దానికి ఓకే చేయడంతోనే తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి. కాకపోతే ఇక్కడ ఎదురు దెబ్బ తర్వాత కొంచెం గ్యాప్ మళ్ళీ బిల్డప్ అవుతున్నటువంటి సందర్భంలో అర్జెంటుగా రాహుల్ జోక్యం చేసుకుని ఉత్తమ్కి చెప్పడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ తెలుగుదేశం వల్ల మేము ఓడిపోలేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్తో రేపటి ఎన్నికల్లో కూడా పొత్తుంటుంది అన్నటువంటి సంకేతం వేయడం. ఇంకోవైపున ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ తెలుగుదేశంలో పొత్తు కంటిన్యూ అవుతుంది అన్నటువంటి సంకేతం స్వయంగా రఘువీరారెడ్డి లాంటి వాళ్ళే అధిష్టానం ఏం చెప్తే అదే చేస్తామన్నటువంటి స్టేట్మెంట్తో అక్కడ రాజకీయం కంటిన్యూ అవుతుంది పొత్తు అనే విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు స్వయంగా కాంగ్రెస్ని పొగుడుతూ మాట్లాడుతూ ఉండటం, ఇంకోవైపున కాంగ్రెస్కి అంతకుముందు దాదాపుగా 4 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నాయకులు స్వయంగా పీసీసీ చీఫ్ సమావేశాలు, బహిరంగ సభలు పెడితే లోకల్ ఎడిషన్లో ఒక మొక్కేసుకొచ్చారు, లేదా 2 నిమిషాలు స్క్రోలింగ్ వేశారు, వార్తల్లో సంక్షిప్త వార్తలకు పరిమితం అయిపోయారు. అట్లాంటిది ఈవేళ మళ్ళీ హైప్. రాహుల్ గాంధీ స్వయంగా దేశంలో ఉన్నటువంటి 11 పార్టీలకు సంబంధించినటువంటి నేతలను తీసుకుని గుంటూరులో సభ పెడితే కవర్ చేసినటువంటి ఛానల్ లేదు. ఆ రోజున నేను పనిచేసినటువంటి ఛానల్లో మాత్రమే కవరేజ్ ఇచ్చాం. ఒక్క ఛానల్ కూడా రాహుల్ గాంధీ సమావేశం కవర్ చేయలేదు. గన్నవరం నుంచి గుంటూరు దాకా బస్సు యాత్ర చేస్తే చెయ్యూపే వాళ్ళు లేరు, కవర్ చేసినటువంటి ఛానల్ లేదు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు అసలు రాహుల్ గాంధీ అక్కడ ట్వీట్ చేస్తే ఇక్కడ బ్రేకింగ్లు చేసే స్థాయి దాకా కవరేజ్ కూడా పెరిగింది. కానీ ఇక్కడ తెలంగాణలో తాజాగా జరిగినటువంటి మీటింగ్లో కాంగ్రెస్ నేతలు, ప్రత్యేకించి కోమటిరెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్గా అడ్డం తిరిగారు. తెలుగుదేశంతో పొత్తు వల్లే నష్టపోయాం, లేకపోతే 40 నుంచి 45 సీట్లు గ్యారంటీ గెలిచేవాళ్ళం అన్న ఆన్సర్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో పొత్తు వద్దన్నారు. ఈవెన్ ఆంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం నేతలు కూడా కాంగ్రెస్తో పొత్తు వద్దనే చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ తెలుగుదేశంల కలయికని యాక్సెప్ట్ చేయరు పబ్లిక్. ఇంకొకటి కాంగ్రెస్ని నెత్తినేసుకోవడం వల్ల కాంగ్రెస్ మైనస్ గత ఎన్నికల్లో జగన్ వైపుకి వెళ్ళింది. ఎందుకంటే కాంగ్రెస్ నేతల్ని ఆ రోజున వైసీపీలో చేర్చుకోవడం వల్ల ఉత్తరాంధ్రలో కానీ కోస్తాలో కానీ కాంగ్రెస్నే వైసీపీలో చూసుకుని జనాలు వ్యతిరేకించారు. ఇప్పుడు ఆ పరిస్థితి తెలుగుదేశానికి రాబోతోంది. కాబట్టి ఆగండి అని చెప్పి అక్కడ తెలుగుదేశంలో వాళ్ళు కూడా కొంతమంది ఇంటర్నల్గా సజెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ 2 వైపులా కూడా అదే పార్టీల్లో ఉన్నటువంటి దిగువ స్థాయి నేతలకు మాత్రం అది ఇష్టం లేదు అన్నటువంటిది తాజాగా బయటపడినటువంటి నేపథ్యంలో పునరాలోచన చేస్తారా, లేదంటే జాతీయ అవసరాల రీత్యా ఇదే కంటిన్యూ చేస్తారా అన్నటువంటిది రానున్న రోజుల్లో చూద్దాం.